హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఏమైనా పూజ టైంలో దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నప్పుడు బూరెలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండీ! అలాంటి టైంలో లేదా అనుకోకుండా ఎవరన్నా గెస్టులు వచ్చినప్పుడు, లేదా స్వీట్ తినాలన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం బూరెలండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి ఈ బూరెలు. ప్రసాదం చేసి పెట్టుకుంటే మనకి 20 నిమిషాల్లో బూరెలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రసాదం బూరెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దానిలోకి హాఫ్ కప్ వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకోవాలండి. అదేనండి ఉప్మా రవ్వ. రవ్వ వేగుతున్నంత సేపు స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. అలా కలుపుకుంటా ఉండాలి. రవ్వని టేస్ట్ చేస్తే కరకరలాడాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రవ్వని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి 1 కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలండి. హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకున్నా. బెల్లం ప్లేస్‌లో మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలానే చాలా తక్కువలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇలాంటి స్వీట్స్‌లో ఎప్పుడన్నా సరే లైట్‌గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. చాలా తక్కువలో యాడ్ చేయాలండి. పావు టీ స్పూన్‌కి తక్కువలో. తర్వాత పొట్టు తీసి బాగా దంచిన ఇలాచీని 2 వరకు యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు ఫామ్ అవ్వకుండా. రవ్వ వేసిన తర్వాత కూడా స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలండి. మనం కలుపుతూ ఉంటేనే గట్టిపడిపోతుంది. ఇలా లైట్‌గా గట్టిపడిన తర్వాత ఇంకొక 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పెనానికి. అప్పుడు త్వరగా మగ్గుతుంది. అలానే రవ్వ కూడా త్వరగా చల్లారిపోతుంది. ఇలా పెనానికి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ప్రసాదాన్ని చల్లారనివ్వాలి. తర్వాత బూరెల కోసం ఇక్కడ మినపప్పుని 3 గంటల వరకు నానపెట్టుకున్నానండి. ఏ కప్‌తో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు మినపప్పు తీసుకుని నానపెట్టుకోవాలి 3 గంటల పాటు. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా. వాటర్ అవసరమైతేనే యాడ్ చేయండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దు. చూసుకొని వేసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి 1.5 స్పూన్ వరకు బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే 3 స్పూన్లు ఫుల్లుగా బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. పొడి బియ్యం పిండే ఇది. తర్వాత దీనిలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి. చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది. చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. దోస బ్యాటర్ లాగా. తర్వాత దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మినపిండి ఉంది కదండీ! ఈ మినపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మినపిండి బ్లెండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసారనుకోండి బూరెలనేది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. లేదా ఫ్రై అవుతున్నప్పుడు బూరెలనేది విడిపోతాయి. చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి, మినపిండిలో బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల బూరెల పై లేయర్ అనేది మనకి చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలా గిన్నెతో వాటర్ తీసుకుని లైట్‌గా పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా పిండి అనేది పైకి తేలితే మనకి పర్ఫెక్ట్‌గా బూరెల పిండి అనేది రెడీ అయిపోయినట్టండి. గుర్తుపెట్టుకోండి. చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ టైట్ లేదు. అలానే మరి పల్చగా లేదు. మీడియంగా ఉండాలి. ప్రసాదం బాగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కావాల్సినంత సైజులో ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి హాఫ్ కప్పు రవ్వకి నాకు 12 బూరెల వరకు వచ్చాయండి. తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో వేసుకుని పిండితో బాగా కవర్ చేసుకుని ఇలా జాగ్రత్తగా బూరెలను తీసుకుని ఇలా ఫింగర్స్‌తో వేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకుని బూరెలను జాగ్రత్తగా వేసుకోవాలి. వేసిన వెంటనే బూరెల్ని కదిపేయకూడదండి. ఇవి లైట్‌గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి. మీరు స్టవ్ హైలో పెట్టే వీటిని ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుందండి. లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే లోపల స్టఫింగ్ ఎక్కువ ఉండాలండి. పైన లేయర్ మనకి తక్కువ ఉండాలి. అప్పుడే చాలా బావుంటుందండి టేస్టు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే రవ్వ బూరెలు. వేడివేడిగా తింటే భలే ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఇవి మనకి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పైకి క్రిస్పీగా, లోపల స్వీట్‌గా చాలా బావుంటాయి టేస్టు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
అంతేనండి ఈ వీడియో. మరి నచ్చాయా మీకు ప్రసాదం బూరెలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.